హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఆయుధాలను మహాద్వారం వద్ద గల ద్వారపాలకులకు ఇచ్చిన తరువాతని ఆలయంలోకి ప్రవేశించే వీలుంటుంది. ఆలయంలో దర్శనం పూర్తయి బయటకు వచ్చిన తర్వాత ద్వారపాలకులు వారి ఆయుధాలను తిరిగి ఇస్తారు. ఈ ఆలయం చాలా చారిత్రక ప్రాశస్త్యం కలిగిందవటం వల్ల దాంతోపాటు నాణేలను ముద్రించే ఒక టంకశాల కూడా ఇదే ఆలయంలో ఉండటం వల్ల ఈ ఆలయానికి ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు మహారాజు. హెచ్చమనాయకుడు ఆలయంలో రద్దీని తట్టుకునేందుకు చేసిన ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ లోపాలు ఏమైనా కంటపడితే వాటిని సరిదిద్దే విధంగా పనులు పురమాయిస్తూ అలాగే ఆలయంలో ఒక మూలనున్న గది వైపు వెళ్లాడు. అక్కడిద్దరు బలమైన ద్వారపాలకులు హెచ్చమనాయకుడికి నమస్కరించి ఆ గది తలుపులు తెరిచారు. హెచ్చమనాయకుడు ఆ గదిలోకి వెళ్లి ఒక మూలనున్న సొరంగానికి రాతి కట్టడం ఆకారంలో గల మూత తీసి ఆ సొరంగం ద్వారా పాతాళ గృహంలో ఉన్న టంకశాలలోకి ప్రవేశించాడు. అక్కడికి అత్యున్నత అధికారులకు మాత్రమే ప్రవేశముంటుంది. హెచ్చమనాయకుడు అలా ఆ టంకశాలంతా కలియ తిరుగుతూ బంగారు, వెండి, రాగి లోహాలను కరిగించి నాణేలను తయారు చేసే విధానంను గమనించి అన్ని పనులు ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగానే జరుగుతున్నాయి కదా అని లోపలున్న ఒక అధికారిని ప్రశ్నించడంతో ఆ అధికారి అన్ని సక్రమంగా జరుగుతున్నాయి నాయక అని బదులిచ్చాడు. హెచ్చమనాయకుడు చుట్టూ ఒకసారి చూసి అంతా బాగానే జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి అదే సొరంగ మార్గం ద్వారా బయటకు వచ్చేశాడు. అప్పటికే ఆలయంలో సీతారాముల కళ్యాణం పూర్తయి ప్రవచన కార్యక్రమం జరుగుతోంది. ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు చూస్తూ హెచ్చమనాయకుడు నెమ్మదిగా నడుస్తున్న అతడికి ప్రవచనం మాటలు బాగా వినబడుతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు సీతమ్మ వారిని అపహరించి తన చావును తానే కొని తెచ్చుకుంటున్నాడని ఒక పూజారి చెబుతుండగా వింటున్న వారిలో ఒక భక్తుడు లేచి, స్వామి, అయితే కామం అంత చెడ్డదా అని అడిగాడు. దానికి పూజారి, అవును నాయనా, కామానికి బానిసైన వారు ఎవరైనా సరే నాశనం కాక తప్పదు అని చెప్పాడు. దానికి ఆ భక్తుడు మళ్ళీ, స్వామి, కామం లేనిదే ఈ లోకంలో సకల చరాచర సృష్టి ఎలా పుడుతుంది స్వామి? ఈ సృష్టి లేనప్పుడు భగవంతునికి విలువేముంటుంది? ఈ సృష్టికి కారణమైన కామము చెడ్డదెలా అవుతుందో నాకర్థం కాలేదు స్వామి, దయచేసి నాకు చెప్పండి అని అడగటంతో ఆ పూజారికి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక, ఇదిగో నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదోయ్, కూర్చో ముందు అని అతడికి సర్ది చెప్పబోయాడు. కాని ఆ భక్తుడు మాత్రం అలాగే నిలబడి, ఈ ప్రశ్న నన్ను ఎంతో కాలంగా వేధిస్తూ ఉంది, దీనికి ఇప్పటి వరకు నాకు సరైన సమాధానం దొరకలేదు అని గొణిగాడు. ఈ మాటలన్నీ హెచ్చమనాయకుడి చెవిలో పడ్డాయి. ఇదేదో కాస్త ఆలోచించాల్సిన ప్రశ్నలాగే ఉంది అనుకుని ఎవరైనా దీనికి సమాధానం చెబితే విందామని హెచ్చమనాయకుడు ఒక్క క్షణం నిలబడిపోయాడు. ఆ పూజారి మాత్రం దానికి ఎంతసేపటికి సమాధానం చెప్పకుండా ఏవేవో ఆ భక్తుడి మీద అరుస్తున్నాడు. ఎంతసేపటికి ఎవరి నుండి అక్కడ ఆ ప్రశ్నకు తగిన సమాధానం లేకపోయేసరికి ఇక వెళదామనుకొని హెచ్చమనాయకుడు ఒక అడుగు ముందుకు వేశాడు. ఇంతలో శ్రావ్యమైన ఒక ఆడగొంతు, పూజారి గారు, ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పొచ్చా అని అడిగింది. దానికి సరే చెప్పు అంటూ పూజారి అంగీకరించాడు. శృంగారం గురించి మాట్లాడటానికే సిగ్గుపడే ఈ దేశంలో కామం గురించి మాట్లాడటానికి ఒక స్త్రీ ముందుకు వచ్చిందా అని ఆశ్చర్యపడి హెచ్చమనాయకుడు వెనక్కి తిరిగి చూడకుండానే ఆమె ఏం చెబుతుందో విందామని మళ్లీ ఒక్క క్షణం ఆగాడు. ఆమె గొంతు అతడికి బాగా వినబడుతుంది. అప్పుడు ఆమె ఆ భక్తుడిని, మీ పక్కింట్లో ఉన్న ధాన్యం వారికి తెలియకుండా తీసుకొచ్చి వాటితో నువ్వు వంట చేసుకొని తింటే దాన్ని దొంగతనమంటారు కదా, అదే మీ ఇంట్లో ఉన్న ధాన్యంతో నువ్వు ఎన్నిసార్లు వండుకొని తిన్నా కూడా దాన్ని దొంగతనమని ఎవరైనా అనగలరా? కాకపోతే అతిగా తింటే జీర్ణం కాక ఆరోగ్యం దెబ్బతింటుంది, అందుకే అతి సర్వత్రా వర్జయేతంటారు. అలాగే నీ భార్యతో నీవు ఎంత సుఖించినా దాన్ని కామమనాల్సిన పనిలేదు, ఎందుకంటే అది ధర్మం. కాని ఎప్పుడైతే నువ్వు పరస్త్రీని ఆశిస్తావో దాన్నే కామమనొచ్చు. అలా పరస్త్రీని కామించిన వాడికి ఎవడికైనా పతనం తప్పదని చెప్పడమే దాని పరమార్థం అనగాని అక్కడున్న భక్తులందరూ ఆమె సమాధానాన్ని మెచ్చుకొని చప్పట్లు కొట్టారు.
ఇంత బాగా చెప్పింది ఎవరో చూద్దామని హెచ్చమనాయకుడు వెనక్కి తిరిగి చూశాడు. కాని అప్పటికే ఆమె గుడి లోపలికి వెళ్లడానికి మరొక వైపు మళ్లగానే ఆమెకు పక్కనున్న వారు దారి వదిలారు. అందువల్ల హెచ్చమనాయకుడు కేవలం ఆమె పొడవైన పూల జడను వెనుక మాత్రమే చూడగలిగాడు. ఎందుకో తెలీదు కాని ఆమెను చూసి తీరాలని హెచ్చమనాయకుడు అనుకుని ఆమె వెళుతున్న దిశగా మంటపం బయట ఇతడు కదిలాడు. అరే, ఎంత దూరం నడుస్తున్నా ఆమెకు ఎవరో ఒకరడ్డొచ్చి ఆమె ముఖం కనబడనీయకుండా చేస్తున్నారు. మనుషులెవరూ లేనప్పుడు ఆ ఆలయంలోని స్తంభాలు అడ్డుపడుతున్నాయి. చివరకు ఎలాగైతేనేం గర్భగుడి దగ్గర అర్చన చేయిస్తున్నప్పుడు ఆమె మనోహరమైన ముఖాన్ని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. కాని పరస్త్రీని ఆశించిన వాడి పతనం ఖాయమంటూ ఆమె చెప్పిన మాటలే అతడి చెవుల్లో వినిపించాయి. ముందు ఆమెకు పెళ్లైందో లేదో కనుక్కోవాలి. కాని ఎలా? అవును, హిందూ స్త్రీలు పెళ్లైన వారు కాలివెళ్లకు మెట్టలని పిలువబడే ఉంగరాలు వంటివి ధరిస్తారు కదా, ఆ ఉన్నాయో లేదో చూస్తే సరి అనే ఆలోచన రాగానే అతడి చూపులు ఆమె ముఖం మీద నుండి కాళ్ల మీద పడ్డాయి. ఒకవేళ ఆమెకు పెళ్లై ఉంటే అక్కడే ఆమెను మర్చిపోవాలని అతడి ఉద్దేశం. ఆమె పాదాల వేళ్లను ఎప్పుడు చూస్తానా అని అతడు ఉత్కంఠతో చూస్తున్నాడు. అర్చన పూర్తవగానే హారతి కళ్లకద్దుకొని ఆమె బయలుదేరి అడుగులు వేస్తున్నప్పుడు ఆమె కాలివెళ్లు కనబడ్డాయి. వాటికి మెట్టెలు లేవు. అంటే ఆమెకింకా పెళ్లి కాలేదన్నమాట. అది తెలియగానే హెచ్చమనాయకుడి ముఖంలో చిరునవ్వు మాత్రమే కనబడినా తన మనసులో పట్టలేనంత సంతోషం కలిగింది. ఎందుకో మరి. ఆమె ఎవరో కనుక్కుందామని ఆమెను దూరం నుండి గమనిస్తూ వెంబడించాడు. కాసేపు ఆమె ఆ ఆలయమంతా తిరిగి చూసిన తరువాత మరొక యువతి వచ్చి, మన నాట్య ప్రదర్శనకు సమయమవుతుంటే నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా, వెళ్దాం పద అంటూ ఆమెను కూడా తీసుకుని వెళ్ళిపోయింది. నాట్య ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న మంటపం దగ్గరకు హెచ్చమనాయకుడు వెళ్లి నిలబడి ఆ అమ్మాయి కోసం ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపులు ఫలించి కాసేపట్లోనే ఆమె నాట్యం చేయటానికి అనుకూలంగా ఉన్న వస్త్రాలు ధరించి వచ్చింది. ఆ దుస్తులామెకు మరింత అందాన్నిచ్చాయి. అద్భుతమైన సంగీతంతో కూడిన శ్రీరాముడికి సంబంధించిన పాటకు ఆమె అభినయిస్తూ నాట్యం చేస్తున్నంతసేపు హెచ్చమనాయకుడు అలాగే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నా తనకు తెలియకుండానే తన చేతివేళ్లు కూడా సంగీతానికి తగినట్టుగా ఆమె పాదాల వలె భుజం వద్ద నాట్యం చేస్తున్నాయి. ఆ క్షణం అతడు తనను తాను మర్చిపోయి అలాగే నిలబడి ఉన్నాడు. ఇంతలో ఆమె నాట్యం చేయడం ముగించగానే ఆ మండపమంతా చప్పట్లతో మారుమోగిపోవడంతో ఏదో ఊహలో నుండి మేల్కొన్నట్టు హెచ్చమనాయకుడు తిరిగి మెలకువలోకి వచ్చాడు. ఆమెతో మాట్లాడేందుకని ముందుకు వెళ్తుంటే ఒక భటుడు వచ్చి, నాయకా, మిమ్మల్ని మహారాజుగారు రమ్మంటున్నారు అని చెప్పడంతో అయిష్టంగానే హెచ్చమనాయకుడు మహారాజు మందిరం వైపు కదిలి వెళ్లాడు. అక్కడికి వెళ్ళాక మహారాజు ఏదైనా అత్యవసర విషయం చెబుతాడేమోనని అనుకుంటే ఆలయంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులందరికీ విడిది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలందరూ దేవుడిని ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారు కదా అంటూ సాధారణమైన విషయాలని అడిగాడు. వాటికి సమాధానాలు చెబుతున్నాడు. కానీ ఎప్పుడూ మహారాజు అడిగే ప్రశ్నలకు వినయంగా ఓపికగా సమాధానమిచ్చే హెచ్చమనాయకుడు ఆ క్షణంలో మాత్రం ఎందుకో స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. ఆమెను కలవలేకపోతానేమోననే బాధ కాబోలు. అతడి పరిస్థితిని గమనించిన మహారాజు, హెచ్చన్న, నీలో ఈరోజు ఏదో మార్పు కనబడుతుంది. దేనికోసమో నువ్వు ఆరాటపడుతున్నట్టు నాకనిపిస్తోంది అనగానే హెచ్చమనాయకుడు తనను తాను నిగ్రహించుకుని, అటువంటిదేమీ లేదు మహారాజా. ఉత్సవ ఏర్పాట్లన్నీ సరిగ్గానే జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మన వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు అన్నాడు. అదే, దాని గురించే నిన్ను అడుగుదామని ఇక్కడి దాకా నిన్ను పిలిపించాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని మహారాజు చెప్పగానే రాజభవనం దాటే వరకు నెమ్మదిగా నడిచిన హెచ్చమనాయకుడు అది దాటగానే ఆలయం వైపు పరుగులు పెట్టాడు. హెచ్చమనాయకుడిని మేడ మీద నుండి తనకు తెలియకుండా గమనిస్తున్న మహారాజు తనలో తాను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ దేనికోసం ఆరాటపడని హెచ్చమనాయకుడు అలా ఒక అమ్మాయి కోసం పరిగెత్తడం అతడికే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనసుని ఇంతగా మార్చేస్తుందా? ఏమో మరి, అది అనుభవించేవాడికే తెలుస్తుంది. హెచ్చమనాయకుడు తీరా అక్కడికి చేరుకునే సమయానికి ఆమె స్థానంలో మరొకరు నాట్యం చేస్తున్నారు. ఎటు చూసినా అతడికి ఆమె అక్కడెక్కడా కనబడలేదు. ఎందుకో అతడిని అప్పుడొక రకమైన నిస్పృహ ఆవహించినట్టయింది. ఆమె కోసం ఆ ఆలయమంతా తిరిగి చూసినా కనబడలేదు. చివరకు ఆలయంలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారిని అడిగి హంపీ నగరంలోనే ఉంటున్న ఆమె చిరునామా కనుక్కోగలిగాడు. ఆ తర్వాత రోజు ఆమె చిరునామా వెతుక్కుంటూ వెళ్ళగా ఆమె పేరు స్వాతి అని
ఆమె ఒక దేవదాసి అని తెలియగాని హెచ్చమనాయకుడికి చాలా బాధ కలిగి ఇంటికి తిరిగి వచ్చేశాడు. కాని ఆమె గురించి మరిన్ని విషయాలు సేకరించగానే అతడికి ఆమె మీద మరింత ప్రేమ పెరిగింది. వేశ్యలు వెటులు ఎల్లప్పుడూ తిరుగాడే ఆ వీధిలోకి హెచ్చమనాయకుడు మొదటిసారిగా వెళ్లాడు. అతడిని చూడగాని అతడికి కనపడకుండా దక్కున్న అధికారులు కొందరైతే అతడు కూడా వెటుల్లో ఒకడిగా మారిపోయినట్టున్నాడనుకొని సంతోషపడిన అధికారులు కూడా ఉన్నారు. అతడు నేరుగా స్వాతి ఉంటున్న గృహానికి వెళ్లాడు. అక్కడ తాంబూలం నములుతున్న ఒక పెద్దావిడ దగ్గరకు వెళ్లి నాణాలతో ఉన్న ఒక సంచిని ఆమె ముందు వేసి, నేను స్వాతిని కలవాలి అన్నాడు. అంతే. ఆమె తలపైకెత్తి ఎప్పుడూ అటువైపు రాని హెచ్చమనాయకుడిని చూడగాని కొన్ని క్షణాలు నిర్ఘాంతపోయి చూసినా కాసేపటికి తేరుకుని, స్వాతి ఇప్పుడు ఎవరితోనూ కలవదు, ఆమె కేవలం నాట్య ప్రదర్శనలు మాత్రమే ఇస్తుంది అంతే అనగాని, నేను కూడా తనతో మాట్లాడ్డానికి మాత్రమే ఇక్కడికొచ్చాను, అంతకు మించి మరేమీ లేదు అని హెచ్చమనాయకుడు అన్నాడు. ఒక్క క్షణం ఆగండి, ఇప్పుడే వస్తాను అని ఆమె మేడపైకి వెళ్లి కాసేపటికి తిరిగి వచ్చి, మీరిప్పుడు వెళ్లి స్వాతిని కలవచ్చు అంది. అతడలా మేడమెట్లు ఎక్కుతూ స్వాతి గది గడప వద్దకు చేరుకుని అక్కడే నిలబడి ఆ గదంతా చూస్తుంటే, అక్కడే ఉన్నారేమిటి, లోపలికి రండి అంటూ స్వాతి గొంతు వినపడటంతో హెచ్చమనాయకుడు ఆ గదిలోకి వెళ్లాడు. అతడిని చూడగానే స్వాతి గౌరవంగా నమస్కరించి కూర్చోవడానికి ఒక ఆసనం చూపించింది. అతడు కూర్చున్న తర్వాత, మీ గురించి కొంత విన్నాను, మీలాంటి వారు కూడా ఇలాంటి చోటుకొస్తారని నేను ఊహించలేదు అని ఆమె అంది. ఆమె అన్న మాటలకు అతడికి అవమానంతో కాస్త సిగ్గనిపించినా తేరుకొని, నేనిక్కడకు రావడానికి కారణం నువ్వే అన్నాడు. ఇప్పటివరకు మా వీడియో మీరు చూశారు అంటే మా కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. తరువాత ఎపిసోడ్ కోసం ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.